ఈ ఇన్సిడెంట్ యాక్చువల్లీ ఉత్తరప్రదేశ్లో జరిగింది. కానీ నిజంగా ఈ ఇన్సిడెంట్ విన్నా లేకపోతే ఆ చేసిన వ్యక్తిని చూసినా కూడా నిజంగా ఒక టైప్ ఆఫ్ విరక్తే వస్తుంది. ఎందుకంటే ఒక్కసారి మీరు చూడండి, కనీసం ఈయనకు 60+ అంతనే వయసు ఉండిండొచ్చు. కానీ ఈయన చేసిన చేష్టలు ఏవైతే ఉన్నాయో, ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఒక రకంగా షాకే కాదు, ఇంత చండాలమైన మనుషులు కూడా ఉన్నారా అసలు భూమి మీద అనుకుంటాం. ఎందుకంటే ఇది ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో జరిగినటువంటి ఇన్సిడెంట్, అది కూడా స్కూల్లో జరిగింది. ఈ కనిపిస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, ఈ వ్యక్తి ఈ స్కూల్లో అంటే ప్రైవేట్కి సంబంధించిన స్కూల్, ఇది చిన్నపిల్లల స్కూలు, దానికి డైరెక్టర్ అంటే ఓనర్ అన్నట్టు. ఈ ఓనరే ఇప్పుడు ఆ టీచర్స్ వాష్రూమ్స్ ఉంటాయి కదా, ఆ టీచర్స్ వాష్రూమ్లో ఒక స్పై కెమెరాని అమర్చి దాన్ని వాడి మొబైల్కి అండ్ కంప్యూటర్కి లింక్ చేసుకొని చూస్తున్నాడు అని విషయం తెలిసిన తర్వాత మాత్రం ఆడ స్కూల్లో పనిచేసే టీచర్ల పరిస్థితి ఏంది, అక్కడ పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంది, పిల్లల్ని పంపిస్తున్న ఆ పేరెంట్స్ పరిస్థితి ఏంది ఒక్కసారి ఊహించుకోండి. వాష్రూమ్లో ఒక బల్బ్ లోపల స్పై కెమెరా పెట్టి వాష్రూమ్స్లో ఏం జరుగుతోందో చూస్తున్నాడు అంటే వాడి మానసిక పరిస్థితి ఎంత దరిద్రంగా ఉంది, ఎంత చండాలమైన వ్యక్తో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఎప్పటి నుంచో ఈ స్కూల్ ఉంది, ఎప్పటి నుంచో ఈ స్కూల్ని నడుపుతున్నాడు, దానికి డైరెక్టర్ ఈయననే. వాష్రూమ్లో బల్బు లోపల స్పై కెమెరా ఉంది అని అక్కడ ఆ స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్కి అనుమానం వచ్చి ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డైరెక్టర్కే వెళ్ళి కంప్లైంట్ చేసింది. ఆ డైరెక్టర్ పేరేందంటే, అంటే ఇప్పుడు ఈ స్పై కెమెరాలు చూస్తున్న వాడు ఎవడైతే ఉన్నాడో ఆ స్కూల్కి డైరెక్టర్ అతనే అన్నట్టు. సో అతని పేరు వచ్చేసి నవనీష్, అతనే డైరెక్టర్. ఇది ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉందంటే నోయిడా సెక్టర్ 70లో ఉంది. అది కూడా ప్లే స్కూల్, అంటే చాలా చిన్న పిల్లల స్కూల్, జస్ట్ ఫర్ 4 years లోపల ఉండేటటువంటి కిడ్స్ మాత్రమే ఉండే స్కూల్ అది. అట్లాంటి దానికి ఈ పర్సన్ డైరెక్టర్ అతనే ఇప్పుడు ఆ టీచర్లు యూజ్ చేసే వాష్రూమ్లో స్పై కెమెరా పెట్టి దాన్ని ఆయన ఫోన్కి యాజ్ వెల్ యాజ్ ఆయన కంప్యూటర్కి లింక్ చేసుకొని ఎవరు వాష్రూమ్కి పోయేసి వచ్చినా వాటిని చూస్తున్నాడు అని అంటే అసలు చెప్పడానికే ఎంత చండాలం అనిపిస్తున్నది. అసలు ఇది చేసిన ఆ వ్యక్తి, ఆ చూసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎందుకు అరెస్ట్ చేయాలి, వాళ్ళని తన్నాలి అక్కడనే. నిజం చెప్పాలంటే కూడా ఆడనే పనిష్ చేయాలి ఐసుంటోళ్ళని. ఆ టీచర్లకు అప్పచెప్పి ఆ టీచర్లకు ఇస్తే పని అయిపోతుంది కదా, ఎందుకు ఈ పోలీసు గిలీసు అందరినీ ఎందుకు అంటున్నా. ఇట్లాంటివి పాపం ఆ టీచర్లు అంటే ఎన్నేళ్ళ నుంచి చూస్తున్నాడో ఏందో. ఇప్పుడు అవన్నీ అంటే మిగతా అన్నీ రీకాల్ చేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంది. ఒకవేళ ఈ వీడియోలని ఆయన సోషల్ మీడియాలను ఇంకేన్నో పెడితే వాళ్ళ పరిస్థితి ఏంది. పాపం పిల్లలకి వాళ్ళు టీచర్గా విద్యాబుద్ధులు నేర్పించడానికి వస్తే పిల్లలకు వాళ్ళు రోజు గుడ్ అండ్ బ్యాడ్ టచ్. ఇప్పుడు చిన్న పిల్లల కాడికి వెళ్ళి పసిపిల్లల కాడికి వెళ్ళి ఈ ఎడ్యుకేషన్ అవసరం అయిపోయింది. అంత దరిద్రం అయిపోయింది సిస్టమ్, అంత వ్యవస్థ అంత చండాలం అయిపోయింది. వాళ్ళకి గుడ్ అండ్ బ్యాడ్ టచ్ బోధిస్తున్న టీచర్లకే మరి ఇట్లాంటి పరిస్థితి వస్తే ఇంకేం చేయాలా? ఏడ సేఫ్టీ ఉంది? ఎక్కడ సేఫ్టీ ఉంది? ఎక్కడ కూడా సేఫ్టీ లేదు. చాలా టైమ్స్ ఇక్కడ అని కాదు, గతంలో కూడా చాలా టైమ్స్ మనం విన్నాం. షాపింగ్ మాల్స్లో కావచ్చు, లేకపోతే రెస్టారెంట్స్లో కావచ్చు, ఇట్లాంటి ప్లేసెస్లో కూడా కొన్ని జాగాలలో ఇట్లాంటి స్పై కెమెరాస్ బయటపడ్డ పరిస్థితి. సో ఆ షాపింగ్ మాల్ల మీద చర్యలు తీసుకోవడం ఇట్లాంటివన్నీ చూసినాం. అగైన్ మళ్ళా ఇగో ఇది ఈ ఇన్సిడెంట్. అప్పుడు గతంలో అంటే చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఇట్లాంటి వార్త వచ్చింది. కానీ బట్ స్పై కెమెరాస్ ఎక్కడున్నాయి, ఎట్లున్నాయి, వాటిని గుర్తించడం ఎట్లా అని చాలా మట్టికి అవగాహన కూడా కల్పిస్తున్నారు. దానికోసం స్పెషల్ యాప్స్ వచ్చినాయి, ఎట్లా గుర్తించాలి ఏంటి అని. ఆ టీచర్ ఎవరో కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బల్బు లోపల స్పై క్యామ్, అది యాక్చువల్లీ వాడు కొన్నది కూడా అందుకే.
22,000 పెట్టి కొన్నాడట ఆన్లైన్లో. గొప్పగా ఇంకా పోలీసుల ఎంక్వైరీలో చెప్పిండు, 22,000 పెట్టి కొన్నా నేను ఆ కెమెరాని, అది బల్బు లోపల పెట్టే కెమెరా, దాన్ని అసలు ఎవరు కూడా గుర్తుపట్టరు అని చెప్పిండు. అంటే ఈ టీచర్ ఎట్లా గుర్తుపట్టిందో అని. అయితే ఆమె కంప్లైంట్ చేసింది ఎవరికి? పాపం ఎవడైతే చూస్తున్నాడో ఆ స్కూల్ డైరెక్టర్ అతనికే పోయి కంప్లైంట్ చేసిండు. అయితే చీచి అట్లాంటి ఏం ఉండవు, మీరు అన్ని తప్పు ప్రచారం చేయకండి, మీరు అసలు ఏమంటే అన్ని ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నారు అని కొట్టి పాడేసిండ్రు. అయితే ఆ తర్వాత కూడా మళ్ళా కంటిన్యూగా చూసినప్పుడల్లా ఆమెకు అదే ఉంది, అంటే స్పై కెమెరా ఉంది అని. సో ఏం చేసింది, ఇంకా ఉండబట్టలేక ఖచ్చితంగా అంటే ఆమె 200% నమ్మింది స్పై కెమెరా లోపల ఉంది, బట్ వీళ్ళు చర్యలు తీసుకోవట్లేదు అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేసింది. అప్పుడు పోలీసులు వచ్చి అక్కడ ఎంక్వైరీ చేస్తే నిజంగానే ఆడ స్పై కెమెరా ఉంది. ఇంకేమున్నది, తీసుకుపోయినరు, అరెస్ట్ చేసిండ్రు. అసలు ఏంది నువ్వు ఏంది కథ అని అంటే, గతంలో కూడా గిట్లనే ఒకసారి అయినప్పుడు ఉపాధ్యాయులు ఇట్లనే వాళ్ళది పోయి చెప్పినప్పుడు కొన్ని రోజుల పాటు తీసి పక్కన పెట్టిండట. మళ్ళా గదే బుద్ధి ఎటుపోతుంది, వంకర బుద్ధి ఎటుపోతుంది, సేమ్ మళ్ళా పోయి మళ్ళా గదే అట్లనే స్పై కెమెరాని అట్లనే ఫిట్ చేసిండు. మళ్ళీ సేమ్ థింగ్ అట్లనే చేయడంతో ఇప్పుడు ఏకంగా పోలీసులు చూసేసరికి నిజంగానే అక్కడ ఉంది. ఇప్పుడు ఏం చేసిండ్రు, పూర్తిగా ఆ స్కూల్ని అయితే పూర్తిగా రద్దు చేసేసిండ్రు, అంటే పర్మిషన్ అంతా రద్దు చేసేసిండ్రు, ఎవ్రీథింగ్ డన్. కానీ పాపం అందులో పనిచేసే టీచర్లు ఎవరైతే ఉన్నారో ఆ సిస్టమ్ నుంచి మరి ఎక్కడెక్కడికి పోయినాయో, ఆ ఫోన్ల నుంచి ఎవరెవరికి షేర్ చేసిండ్రో ఏంది, ఒకవేళ నిజంగానే షేర్ చేసి ఉంటే అవే మళ్ళీ తిరిగి వాళ్ళ ఫోన్లకే వస్తే వాళ్ళ పరిస్థితి ఏంది, ఇవన్నిటికీ కూడా ఆన్సర్ లేదు. సో ఇట్లా ఇంత చండాలంగా కూడా కొంతమంది ఉన్నారు. సో ఎవరు వాళ్ళ వీళ్ళ అనేది కానే కాదు. సో ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా అంటే ఎక్కడ మీరు పని చేస్తున్నా కూడా ఫస్ట్ మీ సేఫ్టీ చూసుకోండి. ఎస్పెషల్లీ లేడీస్ చాలామంది ఇప్పుడు వర్కింగ్ విమెన్ ఎక్కువ అయిపోయినారు కాబట్టి ఎక్కడైనా సరే ఇట్లాంటి ప్లేసెస్లో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి. చాలా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ కనిపిస్తోంది.